హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఇవి పాస్తా ఈవినింగ్ టైమ్స్ కానీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చేసుకోవచ్చు. పిల్లలకి అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాని టైంలో మనము ఇలాంటి చిన్నగా ఉండే డిషెస్ని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ పాస్తాని ఉడకబెట్టుకోవాలి. 1 కప్పు పాస్తా అనుకో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే అవి కొంచెం అతుక్కోకుండా ఉండడం కోసం, లూజ్గా కావడం కోసం ఆయిల్ వేసుకోవాలి. అవి ఉడుకుతూ ఉంటాయి. ఆ లోపల మనము ఆనియన్స్, మీ దగ్గర డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటే క్యారెట్, ఇలా టమాటా అలాంటివి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అవి. కానీ నా దగ్గర ఈ 3 ఐటమ్సే ఉన్నాయి, అందుకని నేను ఈ 3 ఐటమ్స్ వేసుకుంటున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక తాలింపు ఎలా వేసుకుంటాము, ఉప్మాకి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా తాలింపు వేసుకొని ఈ ఉడకబెట్టిన పాస్తాని జాలగంటతోటి పక్కన తీసి పెట్టుకోవాలి. తాలింపు వేసుకునేటప్పుడు ఆనియన్స్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అలాగే పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిర్చి లేనందున నేను కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకొని వాటిలో కొంచెం పసుపు టేస్ట్ కోసం, సాల్ట్ వేసుకొని అలాగే కారం వేసుకోవాలి మీకు సరిపడినంత. మీరు ఎంత తింటే అంత విధంగా వేసుకోవచ్చు. 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. అలాగే మొత్తం బాగా తాలింపు అయ్యే వరకు బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం మసాలా వేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్గా బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం వేసాను. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాగే అవి మనం ఉడకబెట్టుకున్న పాస్తాని తీసి జాలిగంటితోటి వడగట్టేసి వాటిని ఇటు సైడ్కి మార్చుకోవాలి. తిరువాత వేసుకున్న దాంట్లోకి మార్చుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేసుకుంటే పాస్తాకి అంత పడుతుందన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, మనకి నచ్చిన విధంగా పాస్తా రెడీ అయిపోయింది. ఎలా ఉందో మన రీతిని అడిగి తెలుసుకుందాం.